హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ నో చాలా మంత్స్ తర్వాత ఇట్లా సడన్గా ఉడిపడ్డా అనుకుంటున్నారా? కొన్ని విషయాల్లో ఐ వాస్ బిజీ అండ్ ఆల్. ఎనీవేస్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తా. ప్లీజ్ టు సపోర్ట్ మీ. ఇవాళ నేను చోలే బిర్యానీ ఆర్ కాబులీ చనా బిర్యానీ లాగా చేశాను. సో ఆ రెసిపీ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఎక్కువ ఏం అవసరం లేదండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా టొమాటో ప్యూరీ లాగా చేసుకొని దాన్ని ఆయిల్లో వేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, మళ్ళీ కొద్దిగా నేను ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే ఎక్కువ వేస్తే దాని ఫ్లేవర్ పోతుంది. నేను దీంట్లో కొద్దిగా కలర్ కోసం కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేశాను. అదే కాకుండా మనం నైట్ సోక్ చేసుకోవాలి కాబులీ చనా, అది మీ అందరికీ తెలుసు కదా. చేసుకొని ఒక విజిల్ వేసి ఆ విజిల్తో పాటు తీసి పక్కన పెట్టుకోండి. అండ్ దీంట్లో చోలే మసాలా కూడా వేసుకొని బాగా కొత్తిమీర, ఒక నిమ్మకాయ పిండుకోండి. అండ్ ఇవాళ దమ్ బిర్యానీ అని చెప్పా కదా, మరి దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ కదా. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోండి. అండ్ దమ్కి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో వేసి దాంట్లో బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బియ్యం వేసి 80% కుక్ చేసుకోవాలి. 80% అంటే లైక్ మినిమం మనకి 10 to 12 minutes టైం పడుతుంది. సో అది అయిపోయిన తర్వాత రైస్ తీసి నీట్గా ఈ చోలే పైన మంచిగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మంచిగా నెయ్యి, కొత్తిమీర, దీంట్లో నేను పుదీనా వేయట్లేదు మళ్ళీ ఫ్లేవర్ పోతుందని, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయ ఇష్టం నాకు, అందుకని ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను స్లిట్ చేసి. అండ్ అంతేకాకుండా కొద్ది కేవ్డా వాటర్ వేసుకున్న ఫ్లేవర్ కోసము, ఆ స్మెల్ ఇంకా బాగా వస్తుంది అని చెప్పేసి వేసుకొని దమ్ పెట్టాను. దమ్ కూడా ఆల్మోస్ట్ 80% కుక్ అయింది కాబట్టి 15 minutes దమ్ పెడితే చాలు. ఆ 15 minutes తర్వాత తీసేసి కింద నుంచి తీస్తే కర్రీ సపరేట్ ఇది సపరేట్లా ఉండకుండా మొత్తం మిక్స్ అవుతుంది. అండ్ దీనికి స్పెసిఫిక్గా ఇంకొక కర్రీ నంచుకొని తినాల్సిన అవసరం లేదు. చోలేస్ ఆల్రెడీ ఆ కర్రీ కాబట్టి దీన్ని జస్ట్ మనం రైతాతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు నచ్చిందా లేదా చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చేసిన ఫొటోస్ నాకు పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.